కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత నాంపల్లి కోర్టు దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. తాను పెట్టిన కేసు వల్లే మీనాక్షికి రాజ్యసభ సీటు రాలేదు అంటే ఒప్పుకునేది లేదన్నారు. మధ్యప్రదేశ్ లో ఆమె నామినేషన్ ను తిరస్కరిస్తే తనకే సంబంధం అని ప్రశ్నించారు. తాను ప్రజాప్రతినిధుల కోర్టులో న్యాయ పోరాటం కొనసాగిస్తాను అంటున్న శ్రీలతతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ నేత శివకుమార్ రెడ్డిపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్కి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగడం జరిగింది. అయితే ఈరోజు నాంపల్లి కోర్టు ఆ పిటిషన్ను రిటర్న్ చేసింది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఆమె పిటిషనర్ కూడా మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, మీరు వేసినటువంటి పిటిషన్ ఈరోజు రిటర్న్ చేసింది, ఎందుకంటే మా పరిధిలో లేదనేది కోర్టు చెప్తున్నటువంటి మాట, మీరేం చెప్తారు? ఏమండి, 8 నెలలుగా నేను ఈ కేసు నడుస్తూ ఉంది. 8 months బ్యాక్. ఇప్పుడు అంతకుముందు ఏ ఒక్కరు కూడా వచ్చి, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మ్యామ్ కూడా LLB చేశారు, తనకి లా గురించి ఐడియా ఉంది, రైట్? వాళ్ళ అడ్వకేట్స్ అటెండ్ అవుతున్నారు. మరి ఏ ఒక్క రోజు కూడా ఆబ్జెక్షన్స్కి వాళ్ళకి 8 నెలలు జరిగినప్పుడు 2 నెలలు ఆబ్జెక్షన్స్కి టైం తీసుకున్నారు. మరి ఏ రోజు కూడా ఈ జ్యూరిస్డిక్షన్ తీసుకురాలే. ఇవాళే ఎందుకు తీసుకొచ్చారు? సుప్రీంకోర్టులో వాళ్ళకి ఏదో ఉందని చెప్పి నాది వాళ్ళకి కేసు ప్రెషర్ చేస్తారా? ఇంతమంది ఎలా వచ్చారండి కాంగ్రెస్ పార్టీ? నేను 4 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నా. ఏ ఒక్క మహిళకి నా మీద మనసు రాలా, బాధ అనిపించలేదు. నేను కేసు నిజం పెట్టానా అబద్ధం పెట్టానా, కానీ మీరైతే మీరు లీగల్గా మీ పార్టీ డిసిప్లిన్ ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకున్నారా? నా మీద తీసుకున్నా అంటున్నారు, మీరే చెప్తున్నారు, మీ మహిళలే చెప్తున్నారు కదా. ఎందుకు తీసుకున్నారు నా మీద మీరు చెప్పాలి. పార్టీలో దూరంగా పెట్టడానికి రీజన్ ఏంటి చెప్పండి. ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ వల్ల, ఈ ప్రైవేట్ కంప్లైంట్, ఈ ప్రైవేట్ పిటిషన్ వల్ల ఒక వ్యక్తికి ఎంపీ సీట్ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు రావాల్సినటువంటి ఎంపీ సీటు మీరు వేసినటువంటి అంశాన్ని చూపెట్టే కోల్పోయింది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా అదే విషయమే ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏమండి, నేను కనుక ఈ ఇష్యూ రేస్ చేయాలంటే ముందే ఎప్పుడో పెట్టేదాన్ని కదా. నేను ఏ రోజైతే ఫైల్ చేశాను, ఆ తర్వాత ఎప్పుడైతే నోటీసులు వచ్చాయో, ఇంత పెద్ద మందిని పిలుస్తున్నప్పుడు నేను ప్రెస్ మీడియాలో వస్తే నాకే కదా గొప్పతనం. ఇప్పుడు ఆ మీడియా ఇప్పుడు ఏదైతే అంటున్నారు టికెట్ అని, హైకమాండ్ కూడా ఆలోచించేది కదా. మీనాక్షి గారు మరి ఇలా కోర్టులో మీకు నోటీసులు వచ్చాయని వాళ్ళు రాజ్యసభ టికెట్ గురించి వాళ్ళు ఆలోచించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు పోయింది అనేటువంటి అంశం మీకు తెలిసిన తర్వాత మీరు దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఏమండి, మేడంకి తెలుసు నేను ఎలా రియాక్ట్ అయ్యాను, ఎలా రియాక్ట్ అవ్వలేదు అనేది. వీ హ్యావ్ గుడ్ టైస్. ఆమెతో నాకు ఎటువంటి పర్సనల్ ఇబ్బందులు. నేను ఆమెను ఎలా ప్రొటెక్ట్ చేయాలో నేను ఆవిడకి చెప్పా. నేను అన్నీ చేశా, తనకి తెలుసు, తన మనసుకు తెలుసు. వీడియో జర్నలిస్ట్ సూర్యబాబుతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.